చూద్దాం. చూసారా? మొక్కలు మొక్కలు తెగ మొక్కలు పెంచుతుంటారు. అవును, మొత్తం ఒక చిన్న తోట చేస్తారు. అవునండి. సింపుల్గా అమ్మాయిలకి అది కాలేజ్కి వెళ్ళడానికి అది యూస్ఫుల్ అవుతాయి అనిపించింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. అయితే నేను షాపింగ్ వెళ్తున్నాను, అంటే లోకల్లోనే రావులపాలెంలోనే హారికకి డ్రెస్ తెద్దామని. సాయిరామ్ అయితే బండి తీస్తున్నాడు. ఇంకా హారిక రెడీ, ఏదో డ్రెస్ చూస్తుందంటే మేడము ఇప్పుడు ఆ ఫ్రాక్ ఎవరైనా కొనేసుకుంటారేమో, నాకు కావాలి, నాకు నచ్చింది అని చెప్పేసి తీసుకెళ్తుంది. చూడాలి, జనవరి 1కి అంటే వెళ్తున్నాము, షాపులు ఉంటాయో మరి లేకపోతే తనకేమో కాలేజ్ ఈరోజే సెలవు, మళ్ళీ రేపొద్దుట కాలేజ్కి వెళ్ళిపోద్ది. తనకి నచ్చింది ఫ్రాక్ అయితే తీసేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా బయలుదేరుతున్నాము, స్టార్ట్ అవుతున్నాం. ఎలా చేసుకున్నారు మీరు జనవరి 1 అది కామెంట్స్ పెట్టారా? సాయి చూసావా? నేను అవునా, ఇలా ఉంటుందండి. ఇంక హారికకి కాలేజ్కి వెళ్ళడం అది ఉంటుంది కాబట్టి కుదరదు. ఇంకా ఎప్పుడు ఇస్తారు నీకు హాలిడేస్? మాకైతే సంక్రాంతికి ఇస్తారు. ఉందన్న సెలబ్రేషన్స్ అంట. అయితే 9th 10th తెలియట్లేదు, 10th 11th తెలియట్లేదు. మాకు పండగ ఒక హడావడి అంటే తర్వాత ఫంక్షన్స్ వరుసగా ఉన్నాయన్నమాట. ఫంక్షన్స్ అయితే 3 ఉన్నాయి ఫస్ట్ జనవరి నెలలోనే. అవి అటెండ్ అవ్వాలి, లాంగ్ జర్నీస్, మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యి మళ్ళీ ఇంకో ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. ఉంది, చాలా ఉన్నాయన్నమాట ఫంక్షన్స్ అయితేనండి. ఇంకా మా జర్నీ ఇలాగే వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. లేరా మీ అక్కయ్య లేరా? అక్క లేదా? ఫ్రాక్స్ బయట ఉన్నాయి కదా, మోడల్స్ ఏమైనా ఉన్నాయా అని, ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయా ఫ్రాక్స్లో? బయట ఉన్నాయి కదా, ఆ టైప్ మోడల్స్ ఏమైనా ఉంటే చూపించండి. అవును, బ్లూ కలర్ ఉందా? ఇది ఎలా ఉందండి డ్రెస్? ఇది గౌన్ తీసుకుంటానంటుంది అది. ఇది కూడా బాగుంది కదా, నాకేమో ఇది నచ్చింది. ఇది నచ్చింది. చూద్దాం. ఫైనలీ డ్రెస్ అయితే ఏది కన్ఫర్మ్ చేస్తావు? ఇదా అదా? ఆ డ్రెస్ ఆ కలర్ కాంబినేషన్ లేదని చూపించు. ఇది తీసుకుంది. దీని మీద పెట్లు వచ్చినాయి, ఇదేమో సీతాకోక చిలుక వచ్చింది. పెట్లు వచ్చినాయి అంటే పక్షులు వచ్చినాయి, బర్డ్స్ వచ్చినాయి. పోనీ ఓకేనా. దీని మీద ఏమో ఎలిఫెంట్స్ వచ్చినాయి. ఇది లెవెండర్ ఆల్రెడీ మొన్న మా నాని వాళ్ళ, మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్కి తీసుకుంది కదండి, అందుకని లెవెండర్ వద్దన్నాను. తను సీ బ్లూ చూసింది కానీ అది అయిపోయిందంట. వచ్చినట్టు అయిపోతున్నాయి. ఈ షాప్ ఆల్రెడీ నేను తీసాను కూడా మీకు వీడియో అయితేనే. రావులపాలెంలోనే సంత మార్కెట్లో ఉంటుంది. వెడ్డింగ్ కలెక్షన్ కదా, వెడ్డింగ్ వార్డ్ బాగుంటున్నాయి ఇక్కడ. అది ఆ ఫ్రాక్ అయితే తీసుకున్నాం. మర్చిపోయామే, ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారు, మా డాడీ తిడతారేమో. సంత మార్కెట్లో అండి. షాప్ అయితే చూపించు ఒకసారి. మగవాకి వచ్చాము. డ్రెస్సెస్ 1250 ఇన్స్టాలోనే చూస్తుంటారు, యూట్యూబ్ ఎక్కడ చూస్తారో అనుకుంటా. ఇది తీయండి. 1250లో సెట్స్ వచ్చినాయి అన్నారు కదా. ఏదండి ఇందులో కూడా? ఓకే, చూడరిక నీకు కావాల్సినవి తీసుకో. మగవాకి వచ్చాము. మీ ఛానల్ ఎలా ఉంది? బాగుంది. చూసారా? మొక్కలు మొక్కలు తెగ మొక్కలు పెంచుతుంటారు. అవును, మొత్తం ఒక చిన్న తోట చేస్తారు. అవునండి, ఫాలో అవుతారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇష్టం మా అమ్మకి, మొక్కలంటే ఇష్టం బాగా. మీ వంటలు కూడా చక్కగా ఎంత ఓపికగా ఉంటారు చూసావమ్మా అని చెప్తాం అమ్మకి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. బాగుందా కలర్?
లేదంటే చున్నీ బాగుంది. ఏదైనా పట్టుకుంటే లాగేస్తుంది. లేదు లేదు విచిత్ర సిక్స్ ఫ్యాబ్రిక్ అది. మగవాలో మొత్తం ఈ 2 ర్యాకులు 1250 పడుతుంది సెట్స్. ఆ ఎలిఫెంట్ది కూడా ఒకసారి చూపించమ్మా. ఒక ఫోటో తీయాలి. ఇది ఈ కలర్ బాగుంది కూడా క్లాత్. చున్నీస్ అయితే బాగా వచ్చినాయి. బాటమ్ మొత్తం ఇలా వస్తుందమ్మా. ఇది దీనిది కదమ్మా. ఓకే దాందేనా అంతే లగ్గిన్ టైప్. ఓకే ఇదా లేకపోతే ఇది కూడా బాగుంది. దీనికి మ్యాచ్ కదా, బాగుంది. ఇది కూడా నచ్చేసిందా? అన్నీ నచ్చేస్తాయి మనకు నచ్చితే మొత్తం కానీ కలెక్షన్ బాగుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. కాంబినేషను అక్కడ పెట్టాను చూడు. అదే బాగున్నాయండి. కలెక్షన్ బాగుంది. రావులపాలెంలోనే మగువ మాట, మార్కెట్ రోడ్. మన వాళ్ళు ఎవరైనా చూస్తే ఒకసారి ట్రై చేస్తారని. ఇది బాగుంది జర్నీలోకి. బాగుందా? ఒక ఫోటో. ఇంకా ఎగ్స్ లేవా? స్పూన్లే ఏం లేదండి, వాళ్ళు బిర్యానీ తెచ్చుకుంటున్నారు. అయితే డ్రెస్సులు అయితే 2 డ్రెస్సులు తీసుకుంది హారిక. ఏం సెలెక్షన్ చేసి తీసుకుంది అన్నది మీకు చూపిస్తాను. మగవాళ్ళు కలెక్షన్స్ బాగున్నాయి, ఆఫర్స్ కూడా బాగున్నాయి అన్నమాట. మంచిగా బడ్జెట్లోనే ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. డైలీ వేర్కి అది కూడా యూస్ఫుల్ అయ్యి ఉన్నాయి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కట్టుకుని కాస్ట్లీ డ్రెస్సులు కూడా ఉన్నాయి. మగవాళ్ళు బాగున్నాయి. వెడ్డింగ్ దాంట్లో కూడా బాగున్నాయి. అందులో ఫ్రాక్స్ అయి ఉన్నాయి. అమ్మ షాపింగ్ అయితే అయిపోయింది. హారికకి పండక్కి సంక్రాంతికి డ్రెస్సులు అన్నమాట. ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళలేదు. ఇంకా ఇక్కడే రావులపాలెంలో తీసాను. ఏం తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను. ల్యాప్టాప్ తీయచ్చు కదా, ఎక్కడ పెడితే అక్కడే పెట్టేస్తున్నాం. ఒకటి మగవాలో తీసాను, అంటే మగవకి అనుకోకుండా వెళ్ళానమాట. అందుకని వెళ్ళాను కానీ బాగున్నాయి, కలెక్షన్ చాలా బాగుంది. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను, అప్పుడు హడావుడిగా వెళ్ళి వచ్చేసాను. ఇదేమో వెడ్డింగ్లో హారిక బొమ్మకి వేసిన డ్రెస్ చూసి ఆల్రెడీ ఇంత ముందు కూడా తీసాను మీకు వీడియో. ఇందులో శారీ, ఇక్కడ కూడా శారీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కూడా కొత్తగా మళ్ళీ శారీస్ కూడా పెడుతున్నారంట. ఇది చూపిస్తాను, మళ్ళీ ఇంకోసారి వెళ్తాను, నేను విజిట్ చేస్తాను. డ్రెస్ అయితే తనకు నచ్చింది తీసుకుంది. మెట్లకి రావడం వల్ల ఆవేశం వస్తుంది. బాగుంది ఇది డ్రెస్ అయితే. నీకు మెరూన్ కలర్ క్లాత్ ఉంది కదా, మెరూన్ డ్రెస్ సేమ్ క్లాత్, అదే క్లాత్ అన్నమాట. మెరూన్ ఉంది కదా, ఇప్పుడు ఆఫర్ నడుస్తుందండి, అందుకే ఇవి తగ్గించారు రేటు. కానీ బాగున్నాయి, సింపుల్గా అమ్మాయిలకి అది కాలేజ్కి వెళ్ళడానికి అది యూస్ఫుల్ అవుతాయి అనిపించింది. చున్నీస్ అయితే అసలు చుడిదార్స్ అంటే ఈ చున్నీలు అయితే చాలా బాగున్నాయి. బాగుంది అనిపించింది. మనం కొన్ని చున్నీస్ని చూసి కూడా టెంప్ట్ అవుతూ ఉంటాం కదా డ్రెస్ కన్నా, కానీ బాగుంది. ఇది కూడా చూపిస్తాను మీకు ఒకసారి, అలా చూపించు. ఇదిగోండి, మళ్ళీ బుటా వచ్చింది, గోల్డ్ బుటా వచ్చింది. ఈ డ్రెస్సెస్ అన్నీ, పంజాబీ డ్రెస్సులు అన్నీ మగవాళ్ళు చాలా బాగా నచ్చినాయి. నాకైతేనే పర్సనల్గా నచ్చినాయి. నేనేమి స్పాన్సర్ అలాంటి ఏమి చేయలేదు, అనుకోకుండా వెళ్ళాను, నచ్చింది, టప్మని తీసాను. హారికకు నచ్చింది అన్నమాట. సింపుల్గానే వచ్చినాయి ఇవి. డ్రెస్సెస్ ఆఫర్స్ అన్నాను కాబట్టి ఇది ఎంత పడిందంటే 1300 ఎంత పడిందో, 1250 కదా, అంతే. ఓకే, ఫ్యాంట్ ఇది. వెడ్డింగ్లోకి వెళ్ళాం కదా, వెడ్డింగ్లో చూసేసుకొని మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. ఎంత లోపల కూడా పెద్ద ఏం కదా, జస్ట్ ఒక 2 షాపులు దాటమాట
మగవది. ఇది వెడ్డింగ్ ఇది కూడా బయట బొమ్మ చూసింది డ్రెస్సు. ఎప్పుడు వైకుంఠ ఏకాదశికైనా అప్పుడు వెళ్ళేటప్పుడైనా చూసింది. బ్లూ కలర్ వచ్చి ఐస్ బ్లూ ఐస్ బ్లూ సీ సీ కలరా? ఐస్ బ్లూ కాంబినేషన్, ఐస్ కలర్ బ్లూ కలర్ కింద డార్క్ ప్యాటర్న్. ఓకే. అయితే ఏమైందంటే అయిపోయిందంట అది. తను కంగారు పడి ఇవాళ నన్ను తీసుకెళ్ళడానికి కారణమే ఆ ఫ్రాక్ తీసుకుందాం, ఆ కలర్ తన దగ్గర లేదు అనుకుని తీసుకెళ్ళింది నన్ను ఈరోజు. త్వరగా వెళ్ళాలమ్మా ఎవరో ఒకరు తీసేసుకుంటారని చెప్పిందని. వెళ్ళేటప్పటికి ఆ కలర్ అయిపోయింది. ఇది ఏంటంటే అండి, ఇదిగోండి మోడల్ అయితే ఇలా వస్తుంది ఫ్రాక్ అయితేని. సరే దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండ్స్ నచ్చితే ఓకే, ఇలా కవర్ చేస్తే ఏదైనా మనకి ఇబ్బంది అనిపిస్తే కనుక లోపల మళ్ళీ హ్యాండ్స్ ఉన్నాయి, మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది. ఇది కూడా 1700 1800 చెప్పారు ఈ ఫ్రాక్ అయితేనే. వాళ్ళు అదే అడిగి తీసుకోవడం కదా, ఐడియా లేదే అనుకుంటామా మనకి. ఓకే, ఈ కలర్ లేదు కదా, దీనికే సగం కాంబినేషన్ వచ్చింది. ఇదేమో అక్కడ ఏం చేసిందంటే అండి, ఇదే ఫ్రాక్లో లెవెండర్ కలర్ చూసింది. ఆల్రెడీ నేను లెవెండర్ తీసాను కదా. అదే కామ్గా ఉంటుంది, హైలైట్ అవ్వడం కాదు కానీ కామ్గా ఉంది, నీట్గా ఉంది. సరే ఇది కొంచెం హడావుడిగా ఉందని తీసుకుంది. మళ్ళీ ఇందులో కొంగలు వచ్చినాయి, ఇదంతా వర్క్ మాట. బాగుంది, డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. కాలేజ్ అమ్మాయిలకి కొంచెం రెగ్యులర్గా ఎప్పుడైనా వీక్లీ 1 టైం వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతాయని ఇవే తీసాను. పండగకి షాపింగ్ కూడా ఇదే మేడంకి. ఇంకా ఇంకొకటేమో లంగా ఓని ఉంది, అదేమో స్టిచ్చింగ్ చేస్తే 3 పండగలకి 3 పింక్ ఉంది, అది పింక్ అండ్ బ్లూ అది కాంబినేషను. అలా తనకైతే ఉన్నాయి. ఇంకా నాకైతే శారీస్ ఉన్నాయని చెప్పాను కదండి, ఇంకా అందుకే షాపింగ్ చేయలేదు. ఇది మాట ఈరోజు మా రావులపాలెంలో తీసుకున్న షాపుల్లో తీసుకున్న డ్రెస్సెస్ ఇవి. దివ్యలో కూడా బాగానే ఉంటాయి. ఇంకా నేను దివ్యకి వెళ్ళలేదు మాట, ఈ షాపుల్లోకి వచ్చి తీసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏదో సరదాగా నేను ఏం చేస్తానో ఏంటి, మా షాపింగ్ ఏంటి అంతే. ఈవినింగ్ అలాగా కొంచెం మైండ్ ఫ్రెష్గా అనిపించి సాయిరం తీసుకుని వెళ్ళాను. ఇది సాయిరం తీసాడనమాట, వాళ్ళ చెల్లికి తీసిన డ్రెస్ ఇది పండక్కి. వాళ్ళ అన్నయ్య కొన్నాడు. ఇంకా ఇదేమో నేను కొన్నాను, అంటే నేను కదండి వాళ్ళ డాడీ కొన్నారు, అది మేము కొన్నాం. సాయిరం బిర్యానీ తేవడానికి వెళ్ళాడు అనమాట. సాయంత్రం ఇంకా డిన్నర్ అయితే బిర్యానీ. మా వాళ్ళకి బిర్యానీ ఉండాలి, నాకైతే టిఫిన్ ఉంది, నేను టిఫిన్ తింటానన్నాను, వాళ్ళు తెచ్చుకుంటానన్నారు, తెచ్చుకోమన్నాను. ఇదండి ఈరోజు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో వస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, మన వీడియోస్ రీచ్ అవుతాయి, ఎక్కువ మంది చూస్తారు. చాలా మంచి కంటెంట్ అన్నీ మీకు యూస్ఫుల్ అయ్యేగా పెడుతున్నాను. ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేయడం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.